నాలో నీకు ఇష్టము లేనిది ఏది? మీ ముఖసిట్టుతనమే నాకు నచ్చనిది, నాకు నచ్చింది. కరెక్ట్. నువ్వు నన్ను విస్కీ గురించి అడిగావు. మ్యాన్సన్ హౌస్ అందరికీ తెలుస్తుంది. మా అమ్మ పెగ్గిలా, అరే మామా పెగ్గిలా, అరే మామా ఏదవుతుందిరా. మ్యాన్స్ హౌస్ గురించి ఒకటే చెప్తాను. ఇల్లు ఒకటి ఉంది, అది ఇల్లు ఉంటుంది కాదు, ఒక్క ఇల్లు అని ఎందుకు అంటున్నానంటే అది ఒక మ్యాన్షన్ హౌస్. ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా అది ఒక ల్యాండ్ మార్క్. ఇప్పటికీ ల్యాండ్ మార్కే. ఎంత డెవలప్ అయినా నేను కూడా పొద్దున ఇలా 3:30 లేచి అలవాటు. 4:15, 4:30కి ఆ ముందోడేమో తడుపు తీసేవాడు కాదు కేబీఆర్ పార్కు. అంటే అది ఎక్కి దూకేవాడు నేను. అతను సైకిల్ వేసుకుని ఇటు లోపల వచ్చేవాడు ఈ పాటకు తేరవడానికి. అంటే చూసి భయపడిపోయాడు. దెయ్యం పోతాం ఉంది, ఏంటో దెయ్యం పోతూ ఉంటారు. నేను బాలకృష్ణ రానేవాడు. అంటే సార్ మీరు అలౌ చేశారు లోపల కంటే గోడ దూకి వచ్చారా? గోడ పార్క్ లేక దూకావా ఇంకెక్కడికైనా దూకావా? చాలా మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చా సోదర. అందుకని ఇంటి జ్ఞాపకార్థం కోసం అటువంటి బ్రాండ్ ఏదో నీ కోసమే కనిపెట్టినట్టున్నారు. అది మీరు మీ మనవరాళ్ళ మీద రాక్షస ప్రేమ చూపిస్తారని వాడు పాటను వాడు ఆడుకుంటే వచ్చి మీతో మాట్లాడమని కాళ్ళకి దండం పెట్టమనడాలు ఇలాంటివి చేస్తారని మీ పిల్లలు చెప్పారు. మరి ఏంటి దానికి మీ సమాధానం? ఇప్పుడు సహజంగా ఈ జనరేషన్ ఎలా తయారవుతుందో మీకు తెలుసు. జాగ్రత్తగా విష్ణు పిల్లలు కానీ కాళ్ళకి నమస్కారం చేయండి, మళ్ళీ ఇలా కాదు పెడితే 2 చేతులతో నమస్కారం పెట్టండి అని ఇలా చెప్తుంటాను. కానీ లక్ష్మీ కూతురు, విష్ణు కొడుకు, లాస్ట్ కూతురు నేనేం చెప్తే చిన్నపిల్లలైనా బ్రహ్మాండంగా వింటారు. విష్ణు పెద్ద పిల్ల ఆర్యానా వివియానా వాళ్ళు పెద్దగా వినరు. కానీ ఏంటంటే మీ పిల్లలు మీ మాట వింటారు, మీ మనవాళ్ళు మీ మాట వింటారు. పిల్లలు గ్యారంటీగా వింటున్నారు ఈ రోజు వరకు. లక్ష్మి గాని, విష్ణు గాని, మనోజ్ గాని అది నేను అదృష్టంగా భావిస్తాను. బ్రహ్మిణి ఎప్పుడైనా కనిపిస్తుంది. ఎంత స్వీట్ గా మాట్లాడుతుందో. నాకు రెండో పాపతో పెద్దగా ఇది లేదు, కానీ ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ లో కానీ లక్ష్మి దగ్గర కలుస్తుంటుంది. వెరీ స్వీట్ గర్ల్. సరే సోదర, సరదాగా ఒక్కసారి మీరు మీ పిల్లలతో లాస్ట్ టైం ఎప్పుడు మీరు ఇంటరాక్ట్ అయ్యారో కనుక్కుందామా? నా లక్ష్మి అండ్ విష్ణు మంచు. హలో అమ్మా. ఎంత అందంగా ఉన్నారు మీరిద్దరు ఫ్రేమ్ లో. ఇద్దరు ఎక్కడున్నారు? మన కళ్ళ ముందు ఉన్నారు. మీ ముందే వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతాను సోదరా. అమ్మా అన్నయ్య, మీ నాన్నగారితో నువ్వు లాస్ట్ టైం చెప్పిన అబద్ధం ఏంటి? అంటే పొద్దున కూడా ఏదో చెప్పినట్టున్నాను. సారీ. ఎక్కడున్నా అమ్ముడు అంటే నాన్న ఇంట్లో అంటాను, బట్ ఇంట్లో ఉండను అనమాట. నేనేం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, మమ్మీకి చెప్పి డాడీకి చెప్పొద్దమ్మా, బట్ నేను ఇక్కడికి వెళ్తున్నాను నీకైనా తెలియాలి అని. ఏదన్నా ఆడపిల్లలు తండ్రికి క్లోజ్ గా ఉంటారు, ఆడపిల్లలు అలాగే మగపిల్లలు అయితే అమ్మతో క్లోజ్ గా ఉంటారు. విష్ణు డాడీ క్లోజ్ గా ఉంటారా? లక్ష్మి మధ్య అబద్ధాలు నేర్చుకునేది కానీ విష్ణు అబద్ధాలు చెప్పడు అని అనుకుంటారు. డాడీ నేనైనా మమ్మీకి నిజాలు చెప్తాను, వీడిద్దరికి చెప్పరు నాన్న. అయ్యో